హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళకి శుభవార్త. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి శుభవార్తని చెప్పడానికి వీడియోనైతే చేయడం జరుగుతుంది. అదేమిటంటే కూటమి ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ పథకంలో మీకు ఉచితంగా టైలరింగ్ నేర్పియడంతో పాటుగా టైలరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఉచిత కుట్టు మిషన్ ని కూడా మీకు ఫ్రీగా గిఫ్ట్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మహిళలకి వస్తుందా, లేదు అంటే దీనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఎవరెవరికి వస్తాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ కుట్టు మిషన్ని పొందేటటువంటి ప్రక్రియని నేను మీకు పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీరు కూడా ఈ కుట్టు మిషన్ని పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, పత్రికా ముఖంగా వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది. రూపాయలు 255 కోట్లతో బీసీ మహిళలకి స్వయం ఉపాధి, 1,00,000 మందికి కుట్టు శిక్షణ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం, శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అని చెప్పేసి హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా బీసీల అభివృద్ధికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ యొక్క కుట్టు మిషన్ల ప్రక్రియ అనేది మొదటగా బీసీ మహిళలకు మాత్రమే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రెండవ విడత ఫేజ్లో అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ శిక్షణ కంప్లీట్ అవ్వగానే ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కూడా చేస్తాము అని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 1,00,000 మందికి కుట్టు శిక్షణతో పాటుగా మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా వీరైతే మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, అంటే 8 తారీఖు రోజున, ఈరోజు 4 తారీఖు, ఇంకొక 4 రోజుల సమయం అయితే ఉంది దీన్ని ప్రారంభించడానికి. ఇక్కడ చూసినట్టయితే స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీ మహిళలకి టైలరింగ్ శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లబ్ధిదారులకి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఎప్పుడు 8వ తారీఖు రోజున బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటినైతే ప్రారంభం చేస్తున్నారు. 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి ఇక్కడ 3 వర్గాలని ఎంపిక చేస్తున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1.2 లక్షల మహిళా లబ్ధిదారులకి కుట్టు మిషన్లు అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూపాయలు 255 కోట్లను ఖర్చు చేయనుంది. బీసీ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకి చెందిన వారికి 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మహిళల భవిష్యత్తుపై భరోసా లభించేలా టైలరింగ్ లో నిష్ణాతులైన వారితో 90 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారు. ఇక్కడ 90 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి మహిళలకి కుట్టు మిషన్ ని కూడా ఫ్రీగా గిఫ్ట్ రూపంలో ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా వీరైతే చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ కుట్టు మిషన్కి, కుట్టు శిక్షణకి సంబంధించినటువంటి పథకం యొక్క డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ పథకాలు ఏ ఉన్నా కూడా మీ వరకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది. మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.